రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా, అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదు. కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు కూడా 12,000, అట్లనే దొడ్డు వడ్లకు కూడా 500 ఇవ్వాలి. ఇవాళ కల్లాల దగ్గర రైతులను కట్టింగ్ పేర్లతో ఇబ్బంది పెడుతున్నారు, రసీదులు ఇవ్వట్లేదని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఇవాళ నిరసన కార్యక్రమం కొరకు 3 రోజుల కింద పర్మిషన్ పెట్టుకుంటే ఇవాళ పోలీసులు కాలయాపన చేసి 3 రోజుల నుంచి సీఎం ప్రోగ్రామ్ అని ఇవాళ మీకు పర్మిషన్ లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఒక కార్యక్రమం చేస్తారని ఇవాళ మమ్మల్ని కార్యక్రమం చేయనీయకుండా అంబేద్కర్ కి నివాళులు అర్పించకుండా ఈడ పోలీసులు మమ్మల్ని ఆపడం జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యేకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు, న్యాయం మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఆయననే డీసీపీ, ఆయననే ఏసీపీ, ఆయననే సీఐ, ఆయననే మున్సిపల్ కమిషనర్, ఆయననే జడ్జు, ఆయననే అని ఇవాళ అంబేద్కర్ కి నివాళులు అర్పించలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష పార్టీ నాయకులకు ప్రశ్నించే హక్కున్నది, మాకు నిరసన కార్యక్రమాలు చేసే హక్కున్నది. టీఆర్ఎస్ 10 సంవత్సరాలలో నువ్వు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేసినావు, కానీ ఇవాళ మంచిర్యాల ప్రతిపక్షమే ఉండద్దు, ఎవరు నిరసనలు చేయొద్దు, ప్రతిపక్షం యొక్క గొంతుని నొక్కేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు, ఈ తుగ్లక్ పాలన గమనిస్తున్నారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందితోటి సమానము, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. మేము రైతులకు అండగా ఉంటాము, పేద ప్రజలకు అండగా ఉంటాము. నేను ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని కూడా కోరుతున్నాను, మా మంచిర్యాలలో ఏమైతుందో సార్ మీరు తెలుసుకోండి. మిమ్మల్ని ఒకసారి కలిసినాం, మరి మా మంచిర్యాలలో పోలీస్ వ్యవస్థ ఉందా? ఈయననే కేసులు చెప్తాండు, ఈయననే సెక్షన్లు చెప్తాండు, ఈయననే పాపం ఏసీపీ, డీసీపీ అందరి మీద ఈయననే ఒత్తిడి. మరి మీరు ఒకసారి డీజీపీ గారు మీరు కూడా రిపోర్ట్ తెప్పించుకోర్రి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, మంచిర్యాల భారతదేశంలో ఉందా సార్? మేమేమన్నా పాకిస్తాన్ లో ఉన్నావా, బంగ్లాదేశ్ లో ఉన్నావా? ఇక్కడ రాజ్యాంగం అమలవుతుందా కాదా? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎన్నిసార్లు ధర్నాలు చేసినావు మాకు తెలియదా? ఎవరన్నా ఆపిర్రా? నేను నువ్వు చేయి, ఖచ్చితంగా చేయి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు కూడా చేయి. ఎవరద్దన్నారు? మీరు రాహుల్ గాంధీ ఎత్తుడు కదా పార్లమెంట్ ముంగట, నువ్వు చేయి. కానీ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. 3 రోజుల కింద మేము ఏసీపీ, డీసీపీ అందరికీ లెటర్స్ పెట్టుకుని ప్రెస్కి ఇచ్చినాక నిన్న రాత్రి కేవలం డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటి ప్రజలను, కార్యకర్తలను, రైతులను భయాందోళనకు గురి చేయాలనే ప్లాన్, ఒక పక్కా ప్లాన్ వేసి ఇలా డ్రామా ఎత్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో తెలుసుకుందాం ప్రజల వరకు ఓట్లెత్తారని. ఎందుకు ఇంత భయం అవుతుంది? బీజేపీ అంటే ఇంత భయం ఆయనకు? ఎందుకు భయపడతావు? 60,000 మెజారిటీ 20,000కి వచ్చింది. ఈసారి అది ఏడిపోతుందో చూద్దాం స్థానిక సంస్థ. మేము ఒకటే కోరుతున్నాం, రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చు. 15,000 ఎకరానికి 2 పంటలై, దొడ్డు వడ్లకు కూడా 500 ఇవ్వాలి, కట్టింగ్లు లేకుండా ప్రతి గింజ కొనాలి, రసీదు ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి, ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇవన్నీ కూడా ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటది. మేము పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడతాము. ఇటువంటి బెదిరింపులకు భయపడము. నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, మంచిర్యాలలో కొత్త జైలు కట్టి కావాల్సే ఆదిలాబాద్ పోయొచ్చుడు, పాపం పోలీసు వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ భయపడే సవాలే లేదు. అండగా ఉంటాం, కొట్లాడతాం. ఇవాళ మేము పోలీసు వాళ్ళని కోరేది ఒకటే, మేము అంబేద్కర్ కి దండేసి రావాలి. అంబేద్కర్ కి నివాళులు అర్పించడానికి ఎవరు పర్మిషన్ అవసరం? ఈ దేశంలో ఎక్కడైనా అంబేద్కర్ కి దండ వేయడానికి పర్మిషన్ కావాలంటే చెప్పండి. మేము అదే కోరుతున్నాం. శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు, అది మాది కాదు, అది వాళ్ళ భద్రత. ఎటువంటి 3 రోజుల కింద పెట్టినాం, ఇవాళ కాదు, 3 రోజుల కింద పెట్టినాం. వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయాక అవుతానికి కూడా రెడీ, వాళ్ళది కానీ అని కూడా చెప్పాం. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? అంతకంటే ఎక్కువనే చెప్పలేము. అందరికి కూడా ధన్యవాదాలు.